పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని పాయింట్లు. భారతదేశంలో విద్యా హక్కు గురించి హంటర్ కమిషన్ ఎప్పుడంటే 1882లో మొదటిసారిగా లేఖ రాసింది ఎవరంటే జ్యోతిబా పూలే. 1910-11లోనేమో గోపాలకృష్ణ గోఖలే 6 నుంచి 10 సంవత్సరాల వారికి నిర్బంధ విద్యను అందించాలని చెప్పారు. 6 to 10 years. 1937లో గాంధీజీ 7 to 14 years వారికి నిర్బంధ విద్యను అందించాలి. తర్వాత 1944లో సార్జెంట్ 6 to 14 years వారికి విద్యను అందించాలన్నారు. ఆర్టికల్ 41 ప్రకారం భారత్లోని పౌరులందరూ తమకు నచ్చిన విద్యను చదువుకోవచ్చు. 1990లో ప్రాథమిక విద్యను హక్కుగా మార్చమని చెప్పిన వ్యక్తి కోడి రామ్మూర్తి. విద్యా హక్కులను ప్రశ్నించిన తొలి కేసు మోహిని జైన్ వర్సెస్ ఇండియా 1993. 92 అది. 93 విద్యా హక్కును ప్రశ్నించిన రెండో కేసు ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్. దాని ఫలితంగా 2002 86వ రాజ్యాంగ సవరణ డిసెంబర్ 12న ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు.